ఇప్పుడు శ్రీరామ్ సేన గణేశం గురించి అయితే మనం వివరించి చెప్దాము. ఒక్కసారి అయితే లుక్ వేసుకోండి అటు సైడ్. అన్న రాజన్న గారిని ఇప్పుడు మనము శ్రీరామ్ సేన గురించి మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. రాజన్న, మన వినాయకుడు స్టార్ట్ అయింది ఎప్పుడు, అంటే మొదలు పెట్టారు మీకు ఎట్లా అనిపించింది మన వినాయకుడు పెట్టాలని చెప్పేసి మీకు ఆలోచన ఎలా వచ్చింది? జై శ్రీ గణేష. ఇప్పుడు మేము ఇక్కడ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుని స్థాపించి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల నుండి ఈ బస్తీవాసులు మిత్రులు అందరితో కలిసి ఈ వినాయక చవితి పండుగను రంగరంగ వైభవంగా కన్నుల విందుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ముందుకు ఇంకా కొనసాగాలని, ఈ బస్తీవాసుల ఆశీస్సులు తప్పక మాపై ఉండాలని కోరుకుంటున్నాను. అసలు మనము సీతాఫల్ మండిలా అట్రాక్షన్ అంటే అట్రాక్షన్ పిచ్చెక్కిపోతుంది, మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. శ్రీరామ్ సేనని చూసి చాలామంది అసలు ఇది ఎలా చేసిరు అని చెప్పేసి అయితే మస్తు పర్సన్ అవుతారు. అందుకే మనం అయితే రిసీవ్ చేసుకున్నాం, విజిట్ చేద్దామని అయితే మనం వీడియో తీస్తున్నాం. ఆయన అసలు ఈ డెకరేషన్ గురించి మీకు ఈ థాట్ ఎలా వచ్చిందన్న? ఇది మేము ప్రతిసారి ఒక్కొక్క వినాయకుని ఒక్కో విధంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో ఈసారి మనము ఈ లక్ష్మీ సరస్వతి అష్టలక్ష్ములతో కలిపి ఈ సరస్వతి పుత్రుని ఎన్నిక చేయడం జరిగింది. దీనికోసమే ఈ సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ ఇది ఒక దేవాలయంలా కనిపించాలని, అందుకోసమే ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాయన్న, నాది ఒక చిన్న విన్నపం. మీరు ఇలాగే ప్రతి సంవత్సరం వినాయకుడిని నాదుని తీసుకొచ్చి ఇట్లాగే చాలా చాలా అంగ వైభవంగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మీరు ఏమంటారన్న? తప్పకుండా ఈ బస్తీవాసుల ఆశీస్సులు, మిత్రులు, స్నేహితులు, మా శ్రేయోభిలాషులు అందరి సహకారంతో ఇదే విధంగా ఇంకా ముందుకు కొనసాగాలని, ఆ భగవంతుని కరుణా కటాక్షాలు కృప నాపై ఉన్నన్ని రోజులు ఇదే విధంగా కొనసాగుతానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బోలో గణేష్ మహారాజ్ కి.